లెట్స్ కంటిన్యూ అవర్ క్లాస్. మనం ప్రీవియస్ క్లాస్లో ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ అండ్ జే గ్రేడ్ టేబుల్, ఈ 3 టేబుల్స్ క్రియేట్ చేసి దాంట్లో డేటాని ఇన్సర్ట్ చేసాము. దాంట్లో మనం ఆపరేషన్స్ అప్లై చేయబోతున్నాం. దానికన్నా ముందు కన్స్ట్రెయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, కన్స్ట్రెయింట్స్. నార్మల్గా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. క్లాస్ నెంబర్ 7. టుడే విల్ డిస్కస్ అబౌట్ కన్స్ట్రెయింట్స్. కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి? రిస్ట్రిక్షన్స్ అనమాట. ఇప్పుడు మనం ఒక టేబుల్కి రిస్ట్రిక్షన్స్ ఎలా పాస్ చేయాలి, అలా పాస్ చేయడంలో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ నాట్ నల్ కన్స్ట్రెయింట్. ఓకే, and next one unique constraint, and third one వచ్చేసి check constraint, fourth one default, and fifth one primary key, sixth one వచ్చేసి foreign key. ఓకే, ఈ 6 అనేవి కన్స్ట్రెయింట్స్ అనమాట. మనకి ఈ 6 యూస్ చేసి మనం టేబుల్కి రిస్ట్రిక్షన్స్ ఇవ్వగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఏ సిచ్యువేషన్లో యూస్ చేస్తామంటే, నాట్ నల్ కాకుండా ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఆ టేబుల్లో, ఆ కాలంలో మనం ఫిల్ చేసి వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఇవ్వలేదు అనుకోండి, మనం ఫిల్ చేయకపోయినా డేటాను ఇన్సర్ట్ చేసుకునేది ఎంటీగా, అంటే నల్ అనేది చేస్తుంది అనమాట. మనం అక్కడ నాట్ నల్ కన్స్ట్రెయింట్ యూస్ చేసాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? ఖచ్చితంగా మనం ఇన్సర్ట్ చేయాల్సిందే. ఇన్సర్ట్ చేసేదాకా అది వదిలిపెట్టదు. ఇన్సర్ట్ చేయని మనకు ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ కన్స్ట్రెయింట్ అనుకోండి. మనం యూనిక్ అంటే ఏంటి? డిఫరెంట్గా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి ఇంకొక మనిషికి యూనిక్ బిహేవియర్స్ అవన్నీ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? ఆ మనిషికి ఇంకొక మనిషికి మధ్య డిఫరెన్స్ అంటే ఏంటి? ఒక మనిషిలో ఉన్న క్వాలిటీస్ ఇంకో మనిషిలో ఉండకూడదు అనమాట. అది ఒక్కనే యూనిక్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను, ఇక్కడ ఐడి తీసుకున్నాను 1 2 3 4 5 అని. ఇక్కడే ఉన్నాయి, ఒకదానికి యూనిక్గా ఉన్నాయి. ఇలా డిఫరెంట్గా ఉండాలన్నమాట. చెక్ కన్స్ట్రెయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మనం చెక్ అంటే ఏంటి? ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కండిషన్ ఇచ్చామనుకోండి, ఆ కండిషన్ చెక్ చేసుకొని డేటాను ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ కానీ, లేకపోతే ఏదైనా మార్క్స్ కానీ ఏదైనా ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఉందనుకోండి, ఏజ్ మనం ఓటర్ ఐడికి అప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ ఐడికి అప్లై చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఏం కావాలి? ఏజ్ ఎవరిదైతే గ్రేటర్ దెన్ 18 ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అలా మనం ఏజ్ చెక్ చేసుకొని దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలి డేటాని కదా. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే చెక్ కన్స్ట్రెయింట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిఫాల్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ ఒక కాలేజీలో చదువుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ ఇప్పుడు పూర్ణాటెక్ సొల్యూషన్స్లో కోచింగ్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీకు ఇన్స్టిట్యూట్ నేమ్ ఏమొస్తుంది? డిఫాల్ట్గా అందరికీ పూర్ణాటెక్ సొల్యూషన్స్ విజయవాడ అని వస్తుంది కదా. అలాంటి సిచ్యువేషన్లో అందరికి, ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీకేలో చదువుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు మనకేమొస్తుంది? యూనివర్సిటీ నేమ్ జేఎన్టీకే అనేది డిఫాల్ట్గా అందరికి వస్తుంది. అలా డిఫాల్ట్గా ఒకే వాల్యూ అందరికి రావాలన్నప్పుడు మనం డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. ఈ 2 వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఈ కన్స్ట్రెయింట్స్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. ఇంటర్వ్యూలో ఎస్క్యూఎల్కి వచ్చేసరికి ఈ కన్స్ట్రెయింట్స్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడగకుండా మనకి ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వదు. ఏదో ఒక కన్స్ట్రెయింట్ గురించి అడుగుతారు. లేకపోతే కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి, ఆ కన్స్ట్రెయింట్స్ టైప్స్ ఏంటి, లేకపోతే చెక్ కన్స్ట్రెయింట్ ఎప్పుడు యూస్ చేస్తాం, యూనిక్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటి, ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారెన్ కీ అంటే ఏంటి, ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. డ్యామ్ షూర్ అనమాట కదా. ఓకే, ప్రైమరీ కీ అంటే ఏంటంటే, ఇక్కడ ఈ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ యూస్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం? యూనిక్ డేటాను పాస్ చేసాం. ఇక్కడ దాంతో యూనిక్ డేటాను పాస్ చేస్తుంది. యూనిక్తో పాటు ఏదైతే ఇప్పుడు చెప్పుకోండి, ఇక్కడ ఈ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ ఏం చేస్తుందంటే 2 పర్ఫామ్ చేస్తుంది. యూనిక్ వాల్యూని ఇవ్వాలి, యూనిక్ వాల్యూ ప్లస్ నాట్ నల్ అయి ఉండాలి. అంటే ఏంటి? దాని మీనింగ్ చూడండి,
యూనిక్ వాల్యూ అంటే ఏంటి, డూప్లికేట్ వాల్యూస్ తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడీలు పాస్ చేస్తున్నాను అనుకోండి, ఐడీలు అన్నీ ఎలా ఉండాలి, యూనిక్గా ఉండాలి. దాంతోపాటు నాట్ నల్ ఖచ్చితంగా ఫిల్ చేసి ఉండాలి. యూనిక్ ప్లస్ నాట్ నల్ ఉండాలి ప్రైమరీ కీ యూజ్ చేసినప్పుడు అనమాట. ఓకే, ఫారెన్ కీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మనం 2 టేబుల్స్తో కూడా వర్క్ చేస్తాం. 2 టేబుల్స్ ఉంటాయి. ఆ 2 టేబుల్స్లో ఏంటంటే 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్ ఉన్నాయి అనుకోండి. ఐ విల్ షో. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్ ఉన్నాయి, ఇమాజిన్ చేసుకోండి. 2 టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్లో వచ్చేసరికి ఐడి, నేమ్, అడ్రస్ అని ఉంది. నెక్స్ట్ ఇంకో టేబుల్స్లో కూడా ఐడి, నేమ్, అడ్రస్ అని ఉంది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాను, నేను సెకండ్ టేబుల్లో ఉన్న ఐడిని నేను ఫస్ట్ టేబుల్లోకి వచ్చి యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఆ 2 టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది. నేను చూపిస్తాను అది ఎలాగో. ఓకే, నేను డయాగ్రామ్ కూడా గీసి చూపిస్తాను మీకు అర్థమయ్యేది. ఫస్ట్ నాట్ నల్ నుంచి మనం కన్స్టెంట్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు కన్స్టెంట్ అంటే ఏంటి, కన్స్టెంట్ అంటే ఏంటంటే రిస్ట్రిక్షన్ అనమాట. ఓకే, రిస్ట్రిక్షన్ ఆర్ రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్. ఓకే, రూల్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ ఏదైనా అనొచ్చు. ఇలా ఈ రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ మనం ఎలా పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ కన్స్టెంట్ యూజ్ చేసి ఎలా పాస్ చేయాలి, నాట్ నల్ యూజ్ చేసి ఎలా పాస్ చేయాలి చూద్దాం. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉందనుకున్నాం. ఆ టేబుల్లో నేను యూనిక్ డేటాని పాస్ చేయాలి. ఫస్ట్ నాట్ నల్ కన్నా మనం యూనిక్ డేటాని, మనకు తెలుసు కదా యూనిక్ అంటే, యూనిక్ డేటా గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ విల్ చేంజ్ దిస్ ప్లేసెస్. కాపీ. ఆర్డర్ ఏం అవసరం లేదు, ఇదే ఫస్ట్ ఆర్డర్లో ఉండాలి, సెకండ్ ఆర్డర్లో అదేం అవసరం లేదు. ఫస్ట్ మనకి ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా నాట్ నల్. ఓకే, ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ యూనిక్ కన్స్ట్రెయింట్. ఇక్కడ యూనిక్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ వచ్చేసరికి ఐ విల్ టేక్ పెయింట్. I will show you. ఇక్కడ చూడండి, ఇమేజెస్లో SQL టేబుల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి టేబుల్. ఇక్కడ నేనేం చేశాను, ఐడి చూడండి 1 2 3 4 5 6 7, ఒక 6 ఎలా ఉంది అంటే ఏంటి, 1 2 3 4 5 6 అనేది యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఐడి ఉంది కదా, ఈ ఐడికి నేను ఏం చేయాలి, యూనిక్ కన్స్ట్రెయింట్ అప్లై చేయాలన్నమాట. యూనిక్ అని ఇచ్చేయాలి ఐడి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ ఐడి, ఎంప్లాయీ ఐడి ఉంది కదా, ఎంప్లాయీ ఐడి ఇంట్ అని ఇస్తాం. పక్కన ఏం చేయాలి, యూనిక్ అని ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తుంది, యూనిక్ కన్స్ట్రెయింట్ ఎప్పుడైతే పాస్ చేస్తామో అది డిఫాల్ట్గా యూనిక్ డేటాను మాత్రమే తీసుకునేది అనమాట. ఒకసారి చూడండి అది ఎలా క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఈ డయాగ్రామ్ ఉంది కదా, దీన్ని స్క్రీన్ షాట్ కొట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది తర్వాత. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు దాన్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. నేను ఈ డేటా, ప్రీవియస్ డేటా అంతా రిమూవ్ చేసేస్తున్నాను. కంట్రోల్ ఏ, రిమూవ్, కంట్రోల్ జెడ్. డేటాబేస్ ఏం చేసేస్తున్నాను, సేమ్ అదే డేటాబేస్లో, మీ వర్క్ అంతా అదే డేటాబేస్లో నేను చేస్తాను. యూజ్ ఆన్లైన్ బ్యాచ్ 6. I will execute this. ఇదే డేటాబేస్లో వర్క్ చేద్దాం. ఓకే, ఇట్ ఈజ్ వర్కింగ్. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను, దాంట్లో యూనిక్ కన్స్ట్రెయింట్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, యూనిక్ కన్స్ట్రెయింట్ ఏంటి, ఏదైతే కాలం మనం తీసుకుంటున్నామో ఆ కాలంలో డేటా మొత్తం యూనిక్గా ఉండాలి. డూప్లికేట్ వాల్యూస్, ఒకసారి వచ్చిన వాల్యూ మళ్ళీ రాకూడదు. నేను దాన్ని ఎలా అప్లై చేయాలో చూస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ అనే కమాండ్ తీసుకొని ఒక టేబుల్ క్రియేట్ చేస్తూ ఆ ఐడికి నేను యూనిక్ కన్స్ట్రెయింట్ అప్లై చేస్తున్నాను. చూడండి, క్రియేట్ టేబుల్
స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్ ఆల్రెడీ ఉంటే మార్చేద్దాం తర్వాత. స్టూడెంట్ ఉండిద్ది స్టూడెంట్ టేబుల్ ఆల్రెడీ. స్టూడెంట్ బేసిక్, స్టూడెంట్ బేసిక్ అని ఇచ్చాను టేబుల్ నేమ్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీంట్లో నాకు కావాల్సిన ఐడీస్ కాలమ్స్ ఏదైతే కావాలనుకుంటున్నానో అవి ఇస్తున్నాను. ఐడి ఇంట్, మనం నార్మల్గా ఎలా చేస్తాం, ఐడి ఇంట్ కామా నేమ్ స్ట్రింగ్ని ఎలా ఇస్తాం, వేర్ క్యార్ ఆఫ్ సైజ్ 30 అని పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏజ్ అనుకోండి, ఏజ్ ఇంట్ అని ఇస్తాను. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఏదో ఒకటి ఇద్దాం అనుకోండి, ఇన్స్టిట్యూట్ ఆర్ఎల్స్ ఇది సరిపోతుంది అనుకుంటే ఇది సరిపోతుంది, ఇలా ఇన్స్టిట్యూట్. వేర్ క్యార్ ఆఫ్ సైజ్ 100 అని పాస్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను టేబుల్ క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. టేబుల్ చూడండి ఎలా క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా క్రియేట్ చేస్తే అవుతుంది, నార్మల్గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఇలా క్రియేట్ చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐడీలు ఇస్తున్నాను అనుకోండి, సేమ్ ఇచ్చిన ఐడీని మళ్ళీ ఇచ్చామనుకోండి తీసుకుంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ కాలం నెంబర్ రో 3లో 3 ఇచ్చాను, రో 4లో కూడా 3 అనే ఇచ్చాను. అప్పుడు ఏం చేస్తుంది, మనం ఇక్కడ యూనిక్ అనే కన్స్టెంట్ పాస్ అయిపోతే రో 4లో కూడా 3 అనే తీసుకుంటుంది. మనం 3 ఇస్తే 4లో కూడా 3 అనే తీసుకునేది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, దానికి బదులుగా యూనిక్ అనే కీవర్డ్ అంటే కన్స్టెంట్ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి రోలో డిఫరెంట్ ఐడీస్ తీసుకుంటుంది అనమాట. మనం ప్రీవియస్ సేమ్ ఐడీని మనం పాస్ చేస్తున్నాం అనుకోండి అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఓకే, ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేసి ఇన్సర్ట్ చేస్తాను చూడండి. ఇక చూడండి ఎలా పాస్ చేసాం, యూనిక్ కన్స్టెంట్. ఇలా మనం ఎక్కడైతే మనం యూనిక్గా ఉండాలనుకుంటున్నామో డేటా, ఆ కన్స్టెంట్ అక్కడ పాస్ చేయడమే. ఎగ్జిక్యూట్. చూడండి టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను దాంట్లో డేటాను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్, స్టూడెంట్ బేసిక్. ఓకే, స్టూడెంట్ బేసిక్. ఇక్కడ నేనేం చేయాలి, కాలం నేమ్స్ పాస్ చేద్దాం. ఐడి కామా నేమ్ కామా ఏజ్ కామా ఇన్స్టిట్యూట్. స్పెల్లింగ్స్ మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి. నేను ఇక్కడ మనం రాయడం ఈ స్పెల్లింగ్ తప్పైనా పర్లేదు, కానీ ఇక్కడ తప్పు స్పెల్లింగ్ ఏది ఇచ్చామో అదే ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మనం ఏం పాస్ చేయాలి, వాల్యూస్ పాస్ చేయాలి. చూడండి వాల్యూస్, స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ వాల్యూస్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను. 101 కామా నేమ్ వచ్చేసరికి హరీష్ కామా ఏజ్ వచ్చేసరికి 34. Someone wants to join the meeting. ఓకే, నెక్స్ట్ చూడండి ఏజ్ ఇన్స్టిట్యూట్ పాస్ చేద్దాం. PTS పూర్ణాటెక్ సొల్యూషన్స్. ఓకే, ఒకళ్ళ డీటెయిల్స్ అయితే పాస్ చేశాను, నేను మల్టిపుల్ డీటెయిల్స్ పాస్ చేద్దాం అనుకున్నాను. చూడండి ఓకే, ఫస్ట్ ఒకళ్ళ డీటెయిల్ పాస్ చేస్తున్నాను. ఓకే, ఇన్సర్ట్ అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్, స్టూడెంట్ బేసిక్. చూడండి స్టూడెంట్ బేసిక్లో నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన డీటెయిల్స్ చూపిస్తుంది. 101 హరీష్ 34 PTS. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ నేను ఇచ్చేటప్పుడు స్టూడెంట్కి యూనిక్ ఐడి ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఐడి అవ్వాలి, యూనిక్గా ఉండాలి, డూప్లికేట్ వాల్యూ రాకూడదు. నేను ఆల్రెడీ 101 ఇచ్చాను, మళ్ళీ 101 ఇద్దామని ట్రై చేస్తున్నా. చూడండి ఏమవుతుందో. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను కింద స్పేస్ కోసం. చూడండి నేను ఇప్పుడు మళ్ళీ 101 ఇద్దామని ట్రై చేస్తున్నాను. మళ్ళీ సేమ్ దీన్నే సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి
ఇప్పుడు ఏమవుతుంది, యూనిక్ కన్స్ట్రెంట్ ఇచ్చాం కాబట్టి మనకి ఎర్రర్ ఒకటి వస్తుంది చూడండి, దాన్ని చదివితే మీకు అర్థమైపోద్ది. నేను సేమ్ ఆల్రెడీ 101 అనే ఐడి ఉంది టేబుల్లో, నేను మళ్ళీ అదే ఇన్సర్ట్ చేద్దామని చూస్తున్నాను. చూడండి, ఇన్సర్ట్ అయిందా మళ్ళీ? ఇది వచ్చండి ఇక్కడ ఎర్రర్ 1062 డూప్లికేట్ ఎంట్రీ 101 ఫర్ స్టూడెంట్ బేసిక్ ఐడి కనిపిస్తుందా కింద? ఓకే, ఇక్కడ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ రిమూవ్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఎర్రర్ మనకు వచ్చిన ఎర్రర్ మెసేజ్. ఇక్కడ 06 ఇన్సర్ట్ ఇంటూ బేసిక్ స్టూడెంట్ టేబుల్ స్టూడెంట్ బేసిక్ ఎర్రర్ కోడ్ ఏమొచ్చిందో చూడండి. ఎర్రర్ కోడ్ 1062 డూప్లికేట్ ఎంట్రీ 101 ఫర్ స్టూడెంట్ బేసిక్ డాట్ ఐడి అనే కాలంలో డూప్లికేట్ ఎంట్రీ ఉందన్నాడు. ఎందుకు వచ్చింది డూప్లికేట్ ఎంట్రీ అని? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు మనం యూజ్ చేసినప్పుడు. ఇంతకుముందు క్రియేట్ చేసాం, డేటాను ఇన్సర్ట్ చేసాం. ఆల్రెడీ ఉన్న డేటా నేను మల్టిపుల్ సార్లు ఒకే కాలం నేను ఇన్సర్ట్ చేశాను, అప్పుడు రాలేదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంటే ఇక్కడ మనం యూనిక్ కన్స్ట్రెంట్ యూజ్ చేసాం కాబట్టి డూప్లికేట్ వాల్యూస్ని అది తీసుకోదు. ఓకే, అలా మనం రిస్ట్రిక్షన్స్ అనేది పాస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా మనం యూనిక్ కన్స్ట్రెంట్ యూజ్ చేసి టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ మనం డిఫరెంట్ డేటాని పాస్ చేయాలనుకున్నాం అనుకోండి, అలా పాస్ చేసుకోవచ్చు. నేను చూడండి సేమ్ ఇది కాపీ చేసుకొని కింద పేస్ట్ చేసి డిఫరెంట్ వాల్యూస్ని మార్చేస్తాను, ఐడీస్ మార్చేస్తాను. 102 ఇన్సర్ట్ అయిపోద్ది. నెక్స్ట్ సేమ్ కాపీ చేసుకొని కాపీ ఐ విల్ సెపరేట్ ఇట్ విత్ కామా పేస్ట్ 103 హరి 35 అని ఇస్తున్నాను. సేవ్ సేవ్ అవసరం లేదు. ఐ విల్ రన్ దిస్. చూడండి, ఆ టూ కాలమ్స్ అయితే ఇన్సర్ట్ అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కొడతాను చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ ఏమొస్తుంది? 101, 102, 103 అని వస్తుంది. నేను మరి 102 మళ్ళీ ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేస్తాను చూడండి. 102ని మళ్ళీ ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 101 ఉంది కదా, 102 మార్చేస్తున్నాను. ఆల్రెడీ 102 ఉంది, మనకి ఇప్పుడు ఏం రావాలి? ఎర్రర్ రావాలి చూడండి. ఇక్కడ చూడండి, కోడ్ ఎర్రర్ డూప్లికేట్ ఎంట్రీ 102 ఫర్ ద స్టూడెంట్ బేసిక్ డాట్ ఐడి. ఇలా మనం ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్ని మనం ఇన్సర్ట్ చేయలేమన్నమాట. ఓకే, ఎప్పుడైతే యూనిక్ కన్స్ట్రెంట్ యూజ్ చేస్తామో అప్పుడు. ఓకే, అర్థమైందా? కెన్ యూ ప్లీజ్ గివ్ మీ రిప్లై ఇన్ చాట్ బాక్స్. అర్థమైందా? ఒకసారి రిప్లై ఇవ్వండి చాట్ బాక్స్లో. ఇది అర్థమైతే నెక్స్ట్ ఈజీగా అర్థమవుతాయి. ఐ నీడ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. ఎస్, ఓకే సుహాస్. ఎస్ మౌనిక. ఎస్, ఓకే రాజేశ్వరి. నెక్స్ట్ విల్ కంటిన్యూ. ఓకే, ఇప్పుడు ఏం చేసాం మనం? ఇక్కడ యూనిక్ కన్స్ట్రెంట్ గురించి డిస్కస్ చేసాం, రైట్? ఐ విల్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఈ డెఫినేషన్స్ అవన్నీ నేను చెప్తాను. డెఫినేషన్స్ ఈజీ డెఫినేషన్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యూనిక్ కన్స్ట్రెంట్. నెక్స్ట్ ఏముందో చూద్దాం చూడండి. యూనిక్ కన్స్ట్రెంట్ ఏంటి? ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలంకి మనం ఓన్లీ యూనిక్ డేటాను పాస్ చేయాలనుకోండి, అప్పుడు మనం యూనిక్ డేటాని యూనిక్ కన్స్ట్రెంట్ వేసేస్తాం. నేను నేమ్కి కూడా యూనిక్ కన్స్ట్రెంట్ పాస్ చేసుకోవచ్చు అంటే పాస్ చేసుకోవచ్చు. అప్పుడేమవుతుంది? చిన్న డిసడ్వాంటేజ్ ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సాయి, ఇంకొక స్టూడెంట్ కూడా సాయి ఉన్నాడు అనుకోండి, ఆ స్టూడెంట్ సాయి ఇన్సర్ట్ అవ్వడు. ఆల్రెడీ స్టూడెంట్ సాయి ఉన్నాడు అని చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మౌనిక అనే స్టూడెంట్ ఉంది, మౌనిక అనే స్టూడెంట్ ఆల్రెడీ ఉంది, ఇంకొక మౌనిక అనే స్టూడెంట్ జాయిన్ అవ్వాలనుకోండి, అప్పుడేమవుతుంది? ఆల్రెడీ మౌనిక ఉందని ఎర్రర్ వస్తుంది అనమాట. ఐడి అంటే మనం ఐడి కంటే డిఫరెంట్ ఐడీస్ యూస్ చేస్తాం కాబట్టి ఐడికి యూనిక్ కన్స్ట్రెంట్ యూస్ చేసుకోవచ్చు. ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 25 ఏజ్ అని పెట్టాను అనుకోండి, 25 ఏజ్తో ఒకడు మాత్రమే ఇన్సర్ట్ అవ్వగలదు, తర్వాత 25 ఏజ్లో ఇన్సర్ట్ అవ్వరు.
ఓకే. ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా నేను యూనిక్ కన్స్టెంట్ యూస్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇంకొకరు అదే ఇన్స్టిట్యూట్ నుంచి నేమ్తో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వలేరు. ఓకే. ఎలా అయితే మనం యూస్ చేసుకోవాలి, ఇప్పుడు ఆ కన్స్టెంట్ ఇప్పుడు యూనిక్ కన్స్టెంట్ ఎప్పుడు యూస్ చేసుకోవాలి, ఐడి డిఫరెంట్ ఐడి ఉండాలి, నేమ్స్ కూడా డిఫరెంట్ ఉండాలి, సేమ్ డూప్లికేట్ నేమ్స్ రాకూడదు అనమాట. అలాంటప్పుడు సిచ్యువేషన్లో మనం యూనిక్ కన్స్టెంట్ యూస్ చేస్తాం. ఓకే. నేను అన్ని కాలమ్స్ పెట్టవచ్చు అంటే పెట్టవచ్చు, కాకపోతే ఏమవుతుంది, పెడితే ఏమవుతుంది, డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు, ఓన్లీ యూనిక్ వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ నాట్ నల్ కన్స్టెంట్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, నాట్ నల్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, నల్ కాకుండా ఉండాలి, ఏదో ఒక వాల్యూ దాంట్లో అయితే ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ నల్ కాన్స్టెంట్ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ నేనేం చేశాను, ఒక టేబుల్ అయితే క్రియేట్ చేశాను. టేబుల్ క్రియేట్ చేసి ఏం చేశాను, ఐ విల్ కాపీ దిస్ అండ్ ఐ విల్ పేస్ట్ హియర్. ఓకే. నేను ఈ మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. చూడండి, రిమూవ్ చేసేసి ఐ విల్ పేస్ట్ హియర్. స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ అనే టేబులే ఉంచుతున్నాను. ఉంచేసి ఇక్కడ యూనిక్ కన్స్టెంట్ తీసేస్తున్నాను. ఆర్ ఎల్స్ టేబుల్ నేమ్ వచ్చేసి నాట్ నల్ టేబుల్ అని ఇస్తున్నాను, కొంచెం అలా రిలేటివ్గా ఉండడానికి. నాట్ నల్ టేబుల్ తీసుకోవద్దు, ఎందుకంటే కీవర్డ్స్ కదా ఇవి, మనం ఎక్స్ట్రా వేద్దాం, నాట్ నల్ టేబుల్ అని ఇద్దాం. ఓకే. చూడండి, నాట్ నల్ టేబుల్ ఇచ్చాను. దీంట్లో ఏం చేయాలి ఇప్పుడు, ఓకే, ఐడి ఉంది, ఐడి వచ్చేసి ఖచ్చితంగా ఫిల్ చేసి ఉండాలి, ఎంటీ అయితే ఉండకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి, నాట్ నల్ కన్స్టెంట్ యూజ్ చేయాలి. ఇప్పుడు నాట్ నల్ కన్స్టెంట్ యూజ్ చేసినప్పుడు నేను ఎంటీ వాల్యూతో ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేస్తాను, అప్పుడు ఎలా ఎర్రర్ వచ్చిందో మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఏం చేస్తాను, నాట్ నల్ కన్స్టెంట్ పాస్ చేస్తున్నాను. మీరు ఐడికే కాదు నేమ్కైనా పాస్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఫస్ట్ కాలం అది ఉంది కాబట్టి ఐడిని నేను చేస్తున్నాను, దేనికైనా పెట్టుకోవచ్చు, మన సిచ్యువేషన్ బట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి. నేనేం చేశాను చూడండి, క్రియేట్ టేబుల్ నాట్ నల్, టేబుల్ నేమ్ కూడా నాట్ నల్ టేబుల్ అని ఇచ్చాను, కొంచెం రిలేటెడ్గా ఉండడానికి. మీ ఇష్టం, ఏ టేబుల్ నేమ్ అయినా ఇచ్చుకోండి. ఓకే. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్, క్రియేట్ టేబుల్ నాట్ నల్ టేబుల్. చూడండి, నాట్ నల్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీంట్లోకి డేటాను ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఈ ఐడి అనే కాలమ్ని ఖచ్చితంగా ఫిల్ చేసి ఇన్సర్ట్ చేయాలి. ఒకవేళ నేను ఫిల్ చేయకుండా ఇన్సర్ట్ చేస్తే ఏం ఎర్రర్ వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్సర్ట్ ఇంటూ నాట్ నల్ టేబుల్ కాలమ్స్ వచ్చేసరికి ఐడి కామా నేమ్ కామా ఏజ్ కామా ఇన్స్టిట్యూట్. వాల్యూస్ ఐడి పాస్ చేద్దాం. ఫస్ట్ నేను ఐడి పాస్ చేస్తున్నాను, అన్నీ ఇన్సర్ట్ చేస్తున్నాను, అంటే నాట్ నల్ కదా, ఖచ్చితంగా నల్ అయితే ఉండకూడదని చెప్పేసి నేను ఐడి పాస్ చేస్తున్నాను. 202 కామా నేమ్ వచ్చేసరికి హారిక కామా ఏజ్ 43 ఇన్స్టిట్యూట్ జేఎన్టీకే. స్ట్రింగ్ ఇచ్చాం కదా, మనం వేర్క్యార్ పాస్ చేసాం కాబట్టి స్ట్రింగ్లో పాస్ చేద్దాం, సింగిల్ కొటేషన్స్. ఓకే. ఐ విల్ క్లోజ్ అండ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. చూడండి, నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, కర్సర్ దాన్ని మీద పెడితే సరిపోతుంది. డేటా అయితే ఇన్సర్ట్ అయిపోయింది. ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని కొట్టేసి చెక్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నాట్ నల్ టేబుల్, select star from not null table. చూడండి, ఇప్పుడు నేను ఏదైతే డీటెయిల్స్ 202 హారిక 43 జేఎన్టీకే ఈ డీటెయిల్స్ పాస్ చేశాను కదా, ఇవి వచ్చినాయి. ఇప్పుడు నేనేంటి ఐడికి నాట్ నల్ అయితే అప్లై చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఐడి ఇన్సర్ట్ చేయకుండా నేమ్ కానీ స్టార్ట్ చేస్తున్నా. చూడండి, సేమ్ ఇది కాపీ చేసుకొని కాపీ అండ్ పేస్ట్ హియర్.
నేనేం చేస్తున్నాను అంటే ఐడి దగ్గర ఐడి ఇవ్వకుండా డైరెక్ట్గా నేమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, నేమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను అండి. హారిక 43 JNTK అన్నాను. ఒకసారి రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇన్సర్ట్ అవుతుందో లేదు. అంటే ఏంటి, ఐడి ఇవ్వకుండా నేను ఇన్సర్ట్ చేసేస్తున్నాను. ఏం ఎర్రర్ వస్తుంది అబ్జర్వ్ చేయండి. కాలమ్ కౌంట్ డస్ నాట్ మ్యాచ్ వాల్యూ కౌంట్ అట్ రో 1. రో 1 దగ్గర కౌంట్ అయితే సరిపోవట్లేదు అంట. నేను కామా ఇచ్చేసి ఇప్పుడు ఐడిని పాస్ చేయాలంటే మనకి ఇక్కడ చూడండి, మనకి ఏం ఎర్రర్ వచ్చింది, కాలమ్ కౌంట్ డస్ నాట్ మ్యాచ్ వాల్యూ కౌంట్ అట్ రో 1. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం అది ఫిల్ చేయకపోతే ఖచ్చితంగా కాలమ్ కౌంట్ మ్యాచ్ అవ్వట్లేదు అంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఇది ఫిల్ చేయాలంటే ఇక్కడ మనం ఖచ్చితంగా వాల్యూని పాస్ చేయాలి. అది కూడా ఏంటి, నేను ఫర్ ఎగ్జాంపుల్ 202 పాస్ చేశాను అనుకోండి, మళ్ళీ 202 ఆల్రెడీ 202 ఉంది, హారిక 43 JNTK అని వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనం యూనిక్ కన్స్ట్రెంట్ అప్లై చేయలేదు కాబట్టి యూనిక్ అబ్జర్వ్ చేయండి, యూనిక్ కన్స్ట్రెంట్ అప్లై చేయలేదు కాబట్టి నేను డూప్లికేట్ వాల్యూ ఇచ్చిన తీసుకోవాలి, చెక్ చేద్దాం తీసుకుంటుందో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూనిక్ కన్స్ట్రెంట్ పాస్ చేశాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, అది ఆల్రెడీ 202 ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఇప్పుడు నేను యూనిక్ కన్స్ట్రెంట్ పాస్ చేయలేదు కాబట్టి నాట్ నల్, దానికి వాల్యూ ఉంటే చాలు, అది ఏ వాల్యూ అనేది అవసరం లేదు, వాల్యూ ఉంటే చాలు. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి, చూడండి 1 రో ఎఫెక్టెడ్ అయితే ఇన్సర్ట్ అయిపోయింది. మళ్ళీ నేను రన్ చేసి చూస్తుంటే సేమ్ డూప్లికేట్ వాల్యూ కూడా తీసుకుంటాను. చూడండి ఇక్కడ ఏం చేస్తుంది, డూప్లికేట్ వాల్యూస్ని కూడా ఇన్సర్ట్ చేస్తుంది. నాట్ నల్ కన్స్ట్రెంట్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తుంది, డూప్లికేట్ వాల్యూస్ ఆల్సో ఇన్సర్టింగ్. ఇక్కడ నేను టైప్ చేసి చూపిస్తాను చూడండి. నాట్ నల్ కన్స్ట్రెంట్ ఏం చేస్తుంది, ఇట్ అలౌస్ ఇదే ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇట్ అలౌస్ మనం ఏం అబ్జర్వ్ చేసాం దాని నుంచి, ఇట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్, డూప్లికేట్. ఇంతకుముందు మనం యూనిక్ కన్స్ట్రెంట్ యూజ్ చేసినప్పుడు ఏం అబ్జర్వ్ చేసాం చూడండి, ఇట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్, ఇట్ విల్ నాట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. ఓకే, ఏం జరుగుతుంది, డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయట్లేదు. ఏం అలౌ చేస్తుంది, ఇట్ విల్ అలౌస్ ఓన్లీ యూనిక్ వాల్యూస్. ఓకే, ఇది మనం అబ్జర్వ్ చేసిన 2 పాయింట్స్ ఫ్రమ్ యూనిక్ కన్స్ట్రెంట్ కదా. మీరు ఏం అబ్జర్వ్ చేశారు, యూనిక్ కన్స్ట్రెంట్లో ఇట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్, ఇట్ విల్ అలౌస్ ఓన్లీ యూనిక్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ మన ఇక్కడ నాట్ కన్స్ట్రెంట్, ఎక్స్క్యూజ్ మీ, ఒకే కాలమ్ లో 2 కన్స్ట్రెంట్స్ యూజ్ చేయొచ్చా సార్, 2 కీవర్డ్స్ యూజ్ చేయొచ్చు. ఐ విల్ షో దట్ ఆల్సో. ఓకే సార్, చూపిస్తాను. ఒకే కాలంలో 2 యూజ్ చేసే కన్స్ట్రెంట్ ఉంది, అది చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ మనం ప్రైమరీ కన్స్ట్రెంట్ అన్నాం కదా, ప్రైమరీకి ఇక్కడ ఈ ప్రైమరీకి కన్స్ట్రెంట్ ఉంది చూడండి, ఇది 2 ఇక్కడ ప్రైమరీకి ఫారెన్కి కన్స్ట్రెంట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి యూనిక్ నాట్ నల్, ఈ రెండింటికి ఒకటే అప్లై అవుతుంది. ఓకే, మనం ఇక్కడ సపరేట్ యూజ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ప్రైమరీకి యూజ్ చేసినప్పుడు అర్థమవుతుంది, మీకు ఫర్దర్గా అర్థమవుతుంది, డౌట్స్ క్లియర్ అవుతాయి. ఓకే, ఒకే కాలంలో 2 కన్స్ట్రెంట్స్ యూజ్ చేయకుండా ఒక కన్స్ట్రెంట్తోనే మనం 2 అప్లై చేసేయచ్చు అనమాట. ఇలా మనం నాట్ నల్ కన్స్ట్రెంట్ని ఇలా అప్లై చేయొచ్చు. ఐ విల్ కాపీ దిస్ అండ్ ఐ విల్ పేస్ట్ హియర్. ఆల్రెడీ పేస్ట్ చేసేసిన లేదు. ఇక్కడ ఏం చేసాం, మనం నాట్ నల్ కన్స్ట్రెంట్ యూజ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని ఫిల్ చేయాలి, రైట్. ఇట్ కెనాట్ హ్యావ్ నల్ వాల్యూస్. ఓకే, మనం ఏ అబ్జర్వ్ చేసాం ఇక్కడ, ఇట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో, ఇట్ కెనాట్ హ్యావ్ నల్ వాల్యూస్ ఉండకూడదు. అంటే ఏంటి,
నల్ వాల్యూస్ అంటే ఎంటీ వాల్యూస్. ఎంటీ లేకుండా ఖచ్చితంగా ఏదో ఒకటి ఫిల్ చేయాలి. ఓకే, నేను ఐడికి ఇస్తాను, మీరు నేమ్కి ఇవ్వండి, లేకపోతే ఏజ్కి ఇవ్వండి, లేకపోతే ఇన్స్టిట్యూట్కి ఇవ్వండి, ఎలా అయినా ఇవ్వండి, పర్లేదు. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ ఈ టూని బట్టి ఉంటుంది. ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ ఇక్కడ ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ బోత్. This is the combination of both unique and not null constraint. Both unique and not null constraint. Both unique and not null constraint. ఓకే, బోత్ యూనిక్ అండ్ నాట్ నల్ ఒక కాంబినేషన్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, యూనిక్ అంటే ఏంటి? ఓన్లీ యూనిక్ డేటాను మాత్రమే తీసుకుంటుంది. ఓకే, ఓన్లీ యూనిక్ డేటాను మాత్రమే తీసుకుంటుంది, డూప్లికేట్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోదు. ఇక్కడ ఏం చేస్తుంది? డూప్లికేట్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకుంటుంది, బట్ ఎంటీ వాల్యూస్ అయితే ఉండకూడదు. అంటే ఏంటి? ఇక్కడ ఎంటీ వాల్యూస్ లేకుండా ఇక్కడ మనం చూడండి, ఇంతకు ముందు మనం ఓన్లీ యూనిక్ కన్స్ట్రెంట్ యూజ్ చేసినప్పుడు ఎంటీ వాల్యూస్ని కూడా తీసుకుంటుంది అది. ఓకే, ఎంటీ వాల్యూస్ని కూడా తీసుకునిద్ది. ఐ విల్ షో దట్ ఆల్సో. నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇదేం చేస్తుంది? మనం యూనిక్ కన్స్ట్రెంట్ యూజ్ చేసినప్పుడు ఎంటీ వాల్యూస్ని తీసుకునిద్ది, బట్ నాట్ నల్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎంటీ వాల్యూస్ని తీసుకోదు, బట్ డూప్లికేట్ వాల్యూస్ని తీసుకుంటుంది. ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు. ఓకే, ఈ రెండు చేంజెస్ మధ్య మనం ఏం చేయాలి? ఇప్పుడు డూప్లికేట్ వాల్యూస్ని తీసుకుంటూ, ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది? ఇట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్, బట్ ఇక్కడ ఏం చేస్తుంది? డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు. ఆ డూప్లికేట్ వాల్యూస్ అనే మ్యాటర్ రాకుండా ఇక్కడ మనం ఏం చేయాలి? ఓన్లీ యూనిక్ డేటా మాత్రమే తీసుకోవాలి. యూనిక్ డేటా తీసుకుంటూ ఎంటీ వాల్యూస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ ఉందనుకోండి. ఓకే, నల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రాసాను. ఫర్ ఎగ్జాంపుల్ నల్ వాల్యూ ఉంది. నల్ అంటే ఏంటి? ఎంటీ. దాంట్లో ఏముందో మనకేం తెలియదు. ఓకే, ఒక నల్ ఇంకో నల్కి ఈక్వల్ అవుతుందా లేదా? ఓకే, ఐ నీడ్ వన్ ఆన్సర్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇది ఒక్క మ్యాటర్ అర్థమైతే మీకు అర్థమవుతుంది. ఒక నల్ ఇంకొక నల్కి ఈక్వల్ అవుతుందా లేదా? మైక్ ఆన్ చేసి చెప్పొచ్చు. ఒక నల్ 0కి ఈక్వల్ అవుతుందా లేదా? అవుతుంది సార్. ఏమవుతుంది? నల్ ఈక్వల్ టు నల్, నల్ ఈక్వల్ టు అనదర్ నల్. అదేనా మీరు చెప్తుంది? అవును సార్. ఓకే, ఈ నల్లో ఏముందో మీకు తెలుసా? నల్ అంటే డిఫాల్ట్ గా 0 కదా. డిఫాల్ట్ గా 0 కాదు. 0 వాల్యూ వేరు, నల్ వాల్యూ వేరు. 0 సపరేట్గా 0. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వాల్యూ ఇచ్చాము, ఇక్కడ ఐడి వచ్చేసి 0 ఇచ్చాము అనుకోండి. 0 ఐడి తీసుకుంటుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఐడి. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నల్ అని పెట్టేశాను అనుకోండి నేను, అప్పుడేమవుతుంది? అది ఒక ఎంటీ వాల్యూ ఉంటుంది. దాంట్లో వాల్యూని మనం డిఫైన్ చేయలేం, ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే నల్ నాట్ ఈక్వల్ టు అనదర్ నల్. నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అనదర్ నల్. ఈ నల్ అనేది 0తో కూడా ఈక్వల్ అవుతుందా అంటే 0తో కూడా ఈక్వల్ అవ్వదు. నల్ నాట్ ఈక్వల్ టు 0. నల్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నల్తో మనం ఏదైనా ఆపరేషన్ అప్లై చేసాం అనుకోండి, నల్ ప్లస్ 5 అనే లేకపోతే ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ నల్ ఉంది, నల్ ప్లస్ 5 ఈక్వల్ టు నల్ అంటున్నాం. ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ నల్ ప్లస్ 5. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నల్తో మనం వాల్యూ కనుక ఏదైనా యాడ్ చేయడం కానీ ఏదైనా చేసాం అనుకోండి, అది ఈక్వల్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేద్దాం. ఇది ఒక్కటే అట్లా హోల్డ్లో పెట్టండి. బట్ ఇక్కడ 2 చూడండి, నల్ ఒక నల్ అనేది నాట్ ఈక్వల్ టు అనదర్ నల్. ఖచ్చితంగా అది ఒక నల్ నాట్ ఈక్వల్ టు అనదర్ నల్. ఒక నల్ నాట్ ఈక్వల్ టు 0, 0 కూడా అది ఈక్వల్ అవుతుంది. మనం ఏదైనా ఆపరేషన్ అప్లై చేసినప్పుడు అది నల్ ఈక్వల్ టు నల్ అవుతుందా లేకపోతే నాట్ నల్ అవుతుందా మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రైమరీ కీ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక
టేబుల్ క్రియేట్ చేసినప్పుడు దానికి ప్రైమరీ కన్స్ట్రైంట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే 2 థింగ్స్ అవుతాయి చూడండి. ఏమవుతాయి ఇక్కడ చూడండి, కాంబినేషన్ ఆఫ్ బోత్ యూనిక్ అండ్ నాట్ నల్ కన్స్ట్రైంట్. యూనిక్ డేటా ఏమవుతుంది, ఓన్లీ యూనిక్ డేటాను మాత్రమే తీసుకుంటుంది, రైట్. It will have, it cannot have duplicate values and cannot have null values. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రైమరీకి కన్స్ట్రైంట్ చేసేస్తామో ఇట్ కెనాట్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్ ఉండవు, ఓన్లీ యూనిక్ వాల్యూసే ఉంటాయి. ఇట్ కెనాట్ హ్యావ్ నల్ వాల్యూస్ కూడా ఉండవు. ఓకే, ఇక్కడ మనం ఇందాక ఏం చెప్పాము, ఈ కన్స్ట్రైంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను, ఐడి, నేమ్, ఏజ్, ఇన్స్టిట్యూట్. ఇలా ఐడికి నాట్ నల్ అప్లై చేయొచ్చు, నేమ్కి నాట్ నల్ అప్లై చేయొచ్చు, ఏజ్కి నాట్ నల్ అప్లై చేయొచ్చు. బట్ ప్రైమరీకి మాత్రం ఈ టేబుల్లో ఏదో ఒక్క కాలంకు మాత్రమే మనం ప్రైమరీకి అప్లై చేయాలి. ఓకే, ఇవన్నీ మీకు నేను చెప్పాను, ప్రాక్టికల్ చూపిస్తాను, అర్థమవుతుంది చూడండి. ఇక్కడ ప్రైమరీకి ఈజ్ we can use or we can have only one primary key in the table, only one primary key in the table. ఓకే, ఓన్లీ ఒక్క ప్రైమరీ కీ మాత్రమే క్రియేట్ చేయాలి. బట్ మిగతా కన్స్ట్రైంట్స్ ఉన్నాయి కదా, నాట్ నల్ కానీ, లేకపోతే యూనిక్ కానీ, చెక్ కానీ, డిఫాల్ట్ కానీ, ఫారెన్ కీ కూడా ఒకటే ఉంటుంది. మనం ఏం చేయాలి, ప్రైమరీ కీ యూజ్ చేసినప్పుడు ఒక్క ప్రైమరీ కీ మాత్రమే టేబుల్ క్రియేట్ చేయాలి. యూనిక్ కానీ, నాట్ నల్ కానీ, చెక్ కానీ, డిఫాల్ట్ కానీ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, ఈ కాలమ్స్ అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. బట్ ప్రైమరీ కీ మాత్రం ఒక్కటే ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఈ టేబుల్లో మనం ఆ టేబుల్కి ప్రైమరీ కీ ఇచ్చామనుకోండి, దాన్ని ఏమంటామంటే పేరెంట్ టేబుల్ అంట. ఇప్పుడు ఈ పేరెంట్ టేబుల్ తీసుకుని తర్వాత ఫారెన్ కీకి మనం అప్లై చేస్తాం. అర్థం చేసుకొని ఇది పేరెంట్ టేబుల్ లాగా ప్రజెంట్ తీసుకోండి. అంటే ఏంటంటే ఈ టేబుల్లో ప్రైమరీ కీ ఇచ్చాం, ఆ ప్రైమరీ కీతో మనం పక్క టేబుల్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఫర్ ది రిఫరెన్స్, ద టేబుల్ విత్ ప్రైమరీ కీ ఈజ్ కాల్డ్ parent table. ఇప్పుడు ప్రైమరీకి యూజ్ చేస్తే ఏమవుతుంది, టేబుల్లో ఉన్న ప్రతి ఒక్క రోని యూనిక్గా చూడవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్లో ఐడి ఇచ్చేసి ప్రైమరీకి ఇచ్చాను, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చిన కాలమ్స్ అన్నీ ఏమవుతాయి, యూనిక్గా ఉంటాయి. డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉండవు, ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఓకే, చెక్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రైమరీ కీతో టేబుల్ క్రియేట్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి ప్రాపర్గా. ఐ విల్ రిమూవ్ దిస్ ఎవ్రీథింగ్. క్రియేట్ టేబుల్ నేమ్ కూడా ప్రైమరీ కీ అని వేస్తున్నాను, కొంచెం రెఫరెన్స్ గుర్తుండడానికి. ప్రైమరీ కీ టేబుల్. ఓకే, ఈ టేబుల్లో నేనేం చేస్తున్నాను అంటే ఐడి ఇవన్నీ పాస్ చేద్దాం. ఐడి ఇంట్, ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రైమరీ కీ పాస్ చేసేస్తున్నాను. ప్రైమరీ కీ అని కన్స్ట్రైంట్ పాస్ చేసేసాను.
బ్లూ కలర్లో రావాలి, ఎందుకంటే ఆల్రెడీ డిఫైన్డ్ కాబట్టి. ఓకే, ప్రైమరీ కీ కన్స్ట్రెంట్. నెక్స్ట్ ఐ విల్ టేక్ దిస్. నెక్స్ట్ నేమ్ వచ్చేసి వేర్ క్యార్ ఆఫ్ తీసుకుంటున్నాను. వేర్ క్యార్ ఆఫ్ సైజ్ 20. నెక్స్ట్ ఏజ్ ఇంట్ పక్కనైనా పాస్ చేయొచ్చు, ఒకే లైన్లో అయినా రాయొచ్చు, నేను బట్ కింద రాస్తున్నాను. ఏజ్ ఇంట్ ఇన్స్టిట్యూట్ వేర్ క్యార్ ఆఫ్ సైజ్ 50 అని పాస్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి ప్రైమరీ కీ దగ్గర మిస్సింగ్ కీ. ఓకే, స్పేస్ ఇవ్వాలి రెండింటి మధ్యలో. క్రియేట్ టేబుల్, ప్రైమరీ కీ టేబుల్. నేనేం చేశాను, ఐడికి ప్రైమరీ కీ ఇచ్చేసాను. అంటే ఏం చేస్తుంది, అక్కడ డూప్లికేట్ వాల్యూస్ని తీసుకుంటుంది. డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు, ఓన్లీ యూనిక్ డేటాను మాత్రమే తీసుకుంటుంది. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ అలౌస్ ఓన్లీ యూనిక్ డేటా అండ్ ఇట్ విల్ నాట్ అలౌస్ నాట్ నల్ వాల్యూస్. It will not allow null and it will allows unique values only. First thing, it will not allow duplicate values. It will allows యూనిక్ వాల్యూస్. చూడండి, ఈ 2 మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం, చూద్దాం. ఇట్ విల్ నాట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్, ఇట్ విల్ అలౌస్ యూనిక్ వాల్యూస్. ఇంకొకటి ఉంది, ఇంకోటి ఏంటి, నల్ వాల్యూస్. ఇట్ విల్ not allows null values. చెక్ చేద్దాం నల్ వాల్యూస్ని అసలు అది తీసుకుంటుందో లేదో కూడా చూద్దాం. ఓకే, ఐ విల్ కాపీ దీస్ 3. ఒకసారి నేను ఇప్పుడు టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేస్తా చూడండి. ఆల్రెడీ టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇన్సర్ట్ ఇంటూ ప్రైమరీ కీ టేబుల్. సారీ, ఇన్సర్ట్ ఇంటూ ప్రైమరీ కీ టేబుల్. ఐడి వచ్చేసి ఐడి comma name comma age comma institute. దీంట్లో వాల్యూస్ పాస్ చేద్దాం చూడండి. వాల్యూస్ వచ్చేసరికి 301, నేమ్ కార్తిక్, ఏజ్ 45,
ఇన్స్టిట్యూట్ పిటిఎస్. ఓకే, ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాను. వన్ రో ఎఫెక్టెడ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి ఫెచ్ చేసి చూస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రైమరీ కీ టేబుల్. చూడండి 301 కార్తిక్ 45 పీటీఎస్ అయితే వచ్చింది. రైట్, ఇప్పుడు నాకేం కావాలి ఇక్కడ? ఓకే, టేబుల్లో అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ డూప్లికేట్ వాల్యూ ఎంటర్ చేద్దాం, ఒకసారి ట్రై చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది, మనం ఏం చెప్పుకున్నాం, డూప్లికేట్ వాల్యూస్ తీసుకోదంటున్నాను. నేను మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి రన్ చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ 301 ఉంది. నేను ఐడిని మళ్ళీ 301 మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దామని చూస్తున్నాను, ఇన్సర్ట్ చేద్దామని. ఇక్కడ చూడండి, టేబుల్ ఆల్రెడీ ఇక్కడ చూడండి 301 డూప్లికేట్ వాల్యూ అని మనకి ఎర్రర్ వస్తుంది. చూడండి 301 ఫర్ కీ ప్రైమరీ కీ టేబుల్, డూప్లికేట్ ఎంట్రీ 301 ఫర్ కీ ప్రైమరీ కీ. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇప్పుడైతే ప్రైమరీ కీ అప్లై చేస్తామో అప్పుడు డూప్లికేట్ వాల్యూని అది తీసుకోదు. దాంతోపాటుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను నల్ వాల్యూ ఇస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొక వాల్యూని పాస్ చేస్తాను. సేమ్ ఇది కాపీ చేసుకొని కాపీ అండ్ ఐ విల్ పేస్ట్ హియర్. ఇక్కడ నేను నల్ అని ఇస్తున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 301 తీసేసి నల్ అని ఇస్తున్నాను. నల్. ఓకే, ఇది నల్ అనేది కీవర్డ్ అనమాట. మనం డిఫాల్ట్గా చూడండి కీవర్డ్స్ వరకు చూడండి బ్లూ కలర్లో వస్తాయి. ఓకే, కీవర్డ్స్ వరకు బ్లూ కలర్లో వస్తాయి. వాల్యూస్, ఇక్కడ నేమ్ అనేది కూడా కీవర్డే, బట్ మనం యూజ్ చేస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇవన్నీ యూజర్ డిఫైన్డ్. ప్రైమరీ కీ టేబుల్ ఐడి ఇవన్నీ యూజర్ డిఫైన్డ్, మనం డిఫైన్ చేసాం అనమాట. బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇలా కలర్స్ ద్వారా కూడా అది డిఫరెన్స్ చేసి వస్తుంది. ఒకసారి నేను దీన్ని రన్ చేస్తున్నా. చూడండి, నల్ అని ఇచ్చాను. మనం ఏం చేస్తున్నాం, నల్ వాల్యూ తీసుకునేదో లేదో చెక్ చేద్దాం. చూడండి ఏమంటుంది, కాలమ్ ఐడి కెనాట్ బి నల్, కెనాట్ బి కాలమ్ ఐడి కెనాట్ బి నల్. నల్ అయితే ఉండకూడదంట. ఎందుకు, మనం ప్రైమరీకి యూజ్ చేసాం కాబట్టి ఇట్ విల్ నాట్ అలౌస్ నల్ వాల్యూస్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 301 ఆల్రెడీ ఇచ్చాను, తీసుకోదు. 302 ఇచ్చాను అనుకోండి. 302 ఇస్తే ఏమవుతుంది, చక్కగా అది ఇన్సర్ట్ చేసుకుంటుంది డేటాని. వన్ రో ఎఫెక్టెడ్, ఇట్ ఈజ్ ఇన్సర్టెడ్. ఇప్పుడు నేను ఫెచ్ చేసి చూస్తే డేటాని అయితే తీసుకుంటుంది. ఓకే, 301 302 తీసుకుంది. ఓకే, ఇలా మనం ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు నల్ వాల్యూస్ని తీసుకోదు, డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డీటెయిల్స్ నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. 30 copy and I will paste here. 302 నే ఇచ్చి నేను ఇక్కడ పేరు పారుస్తున్నా. చూడండి, సాయి అని ఇచ్చాను. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి 302 ఆల్రెడీ డూప్లికేట్ వాల్యూ బట్టి తీసుకోదు, బట్ అయినా మనం ఎగ్జిక్యూట్ చేయదు. డూప్లికేట్ అంటే 302 ఫర్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీలో డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు, ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే తీసుకునేది. ఇప్పుడు నేను 302 నుంచి 303కి మారుస్తున్నాను. చూడండి, ఇది యూనిక్ వాల్యూ కాబట్టి అది ఇన్సర్ట్ చేసుకుంటుంది. వన్ రో ఎఫెక్టెడ్. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే 303 కూడా ఇక్కడ మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయాలి, నల్ వాల్యూ ఇచ్చాము తీసుకోలేదు, డూప్లికేట్ వాల్యూ ఇచ్చాము తీసుకోలేదు. అంటే ప్రైమరీకి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, నల్ వాల్యూస్ని తీసుకోదు, డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు, ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. రైట్, అర్థమైందా? నెక్స్ట్ that is about primary key in the constraints.
ఇలా ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ అయితే మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ ఎలా ఉంటుందో చూడండి. నేను దీన్ని కాపీ చేసి కాపీ అండ్ పేస్ట్ హియర్. ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్కి సంబంధించిన కోడ్. ఒకవేళ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఒకటికి 2 సార్లు వీడియో రికార్డింగ్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, క్లాసు మళ్ళీ వినండి. 2-3 టైమ్స్ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది. అందుకనే రికార్డింగ్ చేస్తుంది. అందుకనే మీరు మళ్ళీ ఏదైనా డౌట్స్ ఉంటే దాంట్లో రిఫర్ చేస్తారని. ఓకే, okay, next we will discuss about Norton constraint. Oh sorry, Norton constraint అయిపోయింది కదా. డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ గురించి డిస్కస్ చేద్దాం. డిఫాల్ట్ ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ డిఫాల్ట్ కన్స్ట్రెయింట్. డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం. డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి? ఓకే, ఐ నీడ్ 1 రిప్లై ఫ్రమ్ యువర్ సైడ్. మీకు ఈ క్లాస్ టైమింగ్ కాకుండా మళ్ళీ ఇంకొక ఏదన్నా ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఏదన్నా ఉందా క్లాస్ వినడానికి? ఐ విల్ టేక్ అనదర్ క్లాస్ ఫర్ యూ. ఆఫ్టర్నూన్ ఏదైనా టైంలో మీరు మళ్ళీ క్లాస్ వినగలరా? ఆర్ ఎల్స్ రికార్డ్ చేస్తే రికార్డ్ అయినా వినగలరా? ఏదైనా ఒకళ్ళిద్దరు జాయిన్ అయినా పర్లేదు, మిగతా 3rd పర్సన్ 4th పర్సన్ రికార్డింగ్ అయినా మీరు కవర్ చేయొచ్చు మీకు ఫ్లెక్సిబుల్ అయితే. అర్థం కాలేదు? ఓకే సార్. ఓకే, మౌనిక గారు మీకు ఓకేనా? అండ్ అర్థం కాలేదు అంటే ఎందుకంటే కొంచెం ఇట్స్ టేకింగ్ మోర్ లెంత్ తీసుకుంటుంది. ఎందుకంటే చాలా బాగుంది సిలబస్. ఈ కన్స్ట్రెయింట్స్ కంప్లీట్ చేయాలి అండ్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. కొంచెం ఓకే సార్ 2 తర్వాత పెట్టండి. ఎందుకంటే మనకి ఈ వీక్లో మొత్తం ల్యాగ్ అయిపోయింది కదా, చాలా లేట్ అయిపోయింది. లేకపోతే ఈ పాటి సిలబస్ అయిపోయేది. ఓకే సార్, ఎప్పుడైనా మీరే ఒక టైం సెట్ చేసి పెట్టండి సార్, మేము ఆ టైంకి చూసుకుంటాం. ఓకే, ఒకవేళ ఎవరైనా మిస్ అయితే రికార్డింగ్లో చూడండి. నేను ఈ రోజు నుంచి ప్రాపర్గా రికార్డ్ చేస్తాను మొత్తం. ఓకే, థ్యాంక్ యూ. నేను గ్రూప్లో మెన్షన్ చేస్తాను మళ్ళీ. ఎందుకంటే చాలా సిలబస్ ఉంటుంది, మనం అన్నీ కంప్లీట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ 20 days. ఈ 10 days ఊరికే పోయినాయి కదా, అందుకని నాకు ఎక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ యూజ్ చేసి ఇన్స్టిట్యూట్ నేమ్ డిఫాల్ట్గా అందరికి ఒకటే రావాలనుకుంటున్నాను. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఏంటి, అందరూ పూర్ణాటెక్ సొల్యూషన్స్ అని రావాలనుకుంటున్నాను. అది ఎలా అప్లై చేస్తాను చూడండి. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రెయింట్. దీన్ని యూజ్ చేసి మనం ఓన్లీ డిఫాల్ట్ వాల్యూస్ మాత్రమే తెచ్చుకోగలుగుతాం. అది ఎలానని చూడండి. నేను ఇక్కడ అన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే,
ఇక్కడ మనం ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్రియేట్ టేబుల్ డిఫాల్ట్. డిఫాల్ట్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లోకి వచ్చేసరికి ఐడి సేమ్ ప్రాసెస్, ఐడి ఇంట్. నెక్స్ట్ కామా మనకేం కావాలి, ఇన్స్టిట్యూట్ కదా, నేమ్ varchar ఆఫ్, సైజ్ వచ్చేసరికి 30 అని పాస్ చేస్తున్నాను, కామా. నెక్స్ట్ ఏజ్ కదా, ఏజ్ ఇంట్, కామా. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ కూడా కావాలనుకోండి, మార్క్స్ నంబర్ డేటా టైప్ ఆర్ఎల్స్ ఇంట్ అని ఇచ్చేయండి. దీంట్లో నెంబర్ డేటా టైప్ ఎలా వద్దు, ఇంట్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏం చేసుకోవాలనుకుంటున్నాను, ఇన్స్టిట్యూట్ కదా, ఇన్స్టిట్యూట్. ఇన్స్టిట్యూట్ varchar ఆఫ్ సైజ్ 50 అని పాస్ చేశాను. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఈ ఇన్స్టిట్యూట్కి డిఫాల్ట్ కన్స్ట్రెంట్ ఇస్తున్నాను. ఆ డిఫాల్ట్ నేమ్ ఏంటో కూడా మనం ఇక్కడే పాస్ చేసేయచ్చు అనమాట. డిఫాల్ట్గా నేను ఏం రావాలనుకుంటున్నాను, 4NX సొల్యూషన్ రావాలి. 4NX అని ఇస్తున్నాను, 4NX సొల్యూషన్స్. ఓకే, నాకు డిఫాల్ట్గా 4NX సొల్యూషన్స్ అని కావాలి. చూడండి అక్కడ యాడ్ మార్క్స్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది, మార్క్స్ కలిసిపోయింది ఇంట్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫాల్ట్గా వచ్చింది 4NX సొల్యూషన్స్ అని డిఫాల్ట్గా అన్నిటికి రావాలి. నేను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చేసాను, క్రియేటెడ్. చూడండి టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు టేబుల్లోకి ఒక కాలం ఇన్సర్ట్ చేసి, ఒక రో ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చేసేటప్పుడు మళ్ళీ మనం 4NX సొల్యూషన్స్ ఇన్సర్ట్ చేయాలా, ఇన్స్టిట్యూట్ నేమ్లో అవసరం లేదు. ఆల్రెడీ మనం డిఫాల్ట్గా 4NX సొల్యూషన్స్ ఇచ్చేసాం కాబట్టి మనం ఇన్సర్ట్ చేయాల్సిన పని లేదు. ఒకసారి చూద్దాం, చూడండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ చేయాలని ట్రై చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ డిఫాల్ట్ టేబుల్ నేమ్. అది నేను ఏదైతే కీబోర్డ్స్ ఉన్నాయో అవే ఇస్తున్నాను. స్పెల్లింగ్ తప్పు రాసాను పైన, డిఫాల్ట్. తప్పు రాసినా పర్లేదు, మనం ఏదైతే స్పెల్లింగ్ ఇచ్చామో అదే ఇవ్వాలి. ఇక్కడ కాలమ్ నేమ్స్ ఐడి, నేమ్, నెక్స్ట్ ఏజ్, మార్క్స్, ఇవి వరకే ఇస్తున్నాను. నేను ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ ఇన్సర్ట్ చేసామని మనం అనుకుంటున్నాం కదా, ఇన్సర్ట్ చేసామనుకొని నేనేం చేస్తున్నాను అంటే వాల్యూస్ పాస్ చేసేస్తున్నాను. వాల్యూస్ వచ్చేసరికి 401, నేమ్ ఆకాష్, ఏజ్ వచ్చేసరికి 34, మార్క్స్ 456. ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ పాస్ చేసాం మనం. ఒకసారి నేను ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఏంటి, ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ ఉంది, నేను ఈ 4 డీటెయిల్స్ మాత్రం ఇచ్చాను, ఐడి, నేమ్, ఏజ్, మార్క్స్. ఒకసారి రన్ చేసి వస్తాను. ఓకే, 1 రో అయితే ఇన్సర్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఫాల్ట్ టేబుల్. ఓకే, స్పెల్లింగ్ తప్పించాం కదా, మనం తప్పుగానే కొట్టాలి ఇప్పుడు. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఫాల్ట్ టేబుల్. చూడండి నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు 401 ఆకాష్ 34 56. ఇక్కడ నేను మళ్ళీ 4NX సొల్యూషన్స్ ఇవ్వలేదు, డిఫాల్ట్గా 4NX సొల్యూషన్స్ అన్నిటికీ రావాలి. కాబట్టి నేను డిఫాల్ట్ కన్స్ట్రెంట్ చేసేసి 4NX సొల్యూషన్స్ అని ఇచ్చాను. మనం ఇన్సర్ట్ చేయకముందే మనం క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చేసాం కాబట్టి అది మనకి ఇక్కడ టేబుల్లో కూడా చూపిస్తుంది. చూడండి 401 ఆకాష్ 34 456 మార్క్స్ 4NX సొల్యూషన్స్. నేను మళ్ళీ ఇంకొక డీటెయిల్స్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు డిఫాల్ట్గా ఆ వాల్యూ కూడా వస్తుందో లేదో చూద్దాం. ఓకే, ఇక్కడ 402 ప్రభాస్, 35
556. I will execute this. ఇప్పుడు మనకేం కావాలి, మళ్ళీ పూర్ణాటిక్ సొల్యూషన్స్ రావాలి తనకు కూడా డిఫాల్ట్గా. చూడండి, 1 row ఎఫెక్టెడ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఫాల్ట్ అని క్లిక్ చేయగానే ఏమవుతుంది, మనకి పూర్ణాటిక్ సొల్యూషన్ ప్రభాస్ కూడా చూపించాలి. చూడండి, ఓకే, డబల్ టైం ట్యాప్ అయినట్టుంది. ప్రభాస్ 35 2 times తీసుకుంది. చూడండి, మన ఇన్స్టిట్యూట్ నేమ్ ఏమవుతుంది, డిఫాల్ట్గా అన్నిటికీ ఒకటే నేమ్ వస్తుంది. ఓకే, అలా మన డిఫాల్ట్ కన్స్టెంట్ యూజ్ చేసినప్పుడు ఒకే నేమ్ అన్నిటికీ రావాలి అన్నప్పుడు మనం అలా డిఫాల్ట్ కన్స్టెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? కాపీ అండ్ ఐ విల్ పేస్ట్ హియర్. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, నేను మీకు నోట్స్ ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉన్నాను. మీరు ఇది ఎస్క్యూఎల్ బ్యాచ్ ఎడిపోయింది, మీరు మై ఎస్క్యూఎల్ ఆన్లైన్ బ్యాచ్. చూడండి, ఇక్కడ నేను మీకు నోట్స్ అప్డేట్ చేస్తున్నాను రోజు. నిన్న ప్రీవియస్ క్లాస్లో టేబుల్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన సింటాక్స్ మొత్తం ఇక్కడే వచ్చాను. చూడండి, ఇదంతా మనం నిన్న 3 tables క్రియేట్ చేశాం కదా, దానికి సంబంధించింది. దాంతోపాటుగా నేను క్రియేట్ చేసింది, ఇది ఇంతకుముందు మనం తీసుకున్నది, నేను క్రియేట్ చేసిన టుడే క్లాస్ అని చెప్పేసి మనం ఆ రోజు ప్రాక్టికల్గా చేసిన కోడ్ ఇదంతా. కమాండ్స్. నెక్స్ట్ ఓకే, ఇది ఫార్మాట్ మారిపోయింది కదా, ఆర్టీఎఫ్లో ఉంది కాబట్టి ఫార్మాట్ మారిపోయినట్టుంది. టీఎక్స్టీలో నేను మళ్ళీ దీన్ని అప్లోడ్ చేస్తాను. ఓకే, ఐ విల్ రిమూవ్ దిస్ అండ్ ఐ విల్ యాడ్. ఓకే, ఈరోజు క్లాస్ కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ మీకు ఒక క్లాస్ ఎంగేజ్ చేస్తాను. 2 నుంచి 6 లోపు ఒక క్లాస్ ఎంగేజ్ చేస్తాను. ఆ టైంకి మీరు రెడీగా ఉండండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడే. వీ విల్ కంటిన్యూ టుమారో. నెక్స్ట్ ఫారెన్ కీ ఉంది, ఆ ఫారెన్ కీ గురించి ఈవినింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? హలో. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ అబౌట్ టుడే. వీ విల్ కంటిన్యూ టుమారో. ఎందుకంటే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఐ విల్ టేక్ మోర్ టైం.